హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి కానిస్టేబుల్ జాబులు పడ్డాయి. కానిస్టేబుల్ జాబుల యొక్క హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి కానిస్టేబుల్ జాబులు పడ్డాయి. కానిస్టేబుల్ జాబుల యొక్క ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సాలరీ, తర్వాత పూర్తి అప్లికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఐటీబీపీ రిక్రూట్మెంట్ 2024 10th టు ఎనీ డిగ్రీ అప్లై ఆన్లైన్. సో ఐటీబీపీ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ జాబులు పడ్డాయి ఫ్రెండ్స్. దీని యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇది నోటిఫికేషన్ చూద్దాం. ఐటీబీపీ రిక్రూట్మెంట్ 2024 10th పాస్ టు ఎనీ డిగ్రీ. సాలరీ వచ్చి 21,700 నుంచి 69,100. గ్రూప్ సి పోస్టులు. లాస్ట్ డేట్ వచ్చి 26 ఆగస్ట్ 2024. ఇవి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ 2024. అప్లై జాబ్స్ ఆన్లైన్. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఆర్గనైజేషన్ నేమ్ ఇండో టైబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ. జాబ్ కేటగిరీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. దీని యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ రెగ్యులర్ జాబ్స్. టోటల్ వేకెన్సీ 143 కానిస్టేబుల్ జాబ్స్. జాబ్ లొకేషన్ ఎనీవేర్ ఇండియా, ఇండియాలో సరే ఎక్కడైనా సరే. ఎలిజిబిలిటీ ఆల్ ఓవర్ ఇండియా, అంటే ఇండియాలో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 28 జూలై 2024 నుంచి. ఎండ్ డేట్ లాస్ట్ డేట్ వచ్చి 26 జూలై 2024. సో ఆగస్టు 26తో లాస్ట్ డేట్ అనమాట ఇది. ఐటీబీపీ జాబ్స్ 2024 అఫీషియల్లీ రిలీజ్డ్ దిస్ నోటిఫికేషన్. ఇండో టైబెటన్ బోర్డర్ పోలీస్ ఆర్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సాలరీ, సెలక్షన్. సో దీని యొక్క ఏజ్ లిమిట్, సాలరీ మొత్తం చూద్దాం. ఇది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అనమాట. దీని యొక్క పోస్ట్ నేమ్ కానిస్టేబుల్ జాబ్స్ గ్రూప్ సి పోస్టులు అనమాట. గ్రూప్ సిలో కానిస్టేబుల్ జాబులు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ బార్బర్. బార్బర్ అంటే మంగళ అంటారు కదా, అది. ఆ ట్రేడ్కి వచ్చి 10th పాస్ అయ్యి ఉండాలి పక్కాగా. అలాగే క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పాస్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ టెస్ట్, అంటే వాళ్ళు డిపార్ట్మెంట్లో టెస్ట్ పెడతారు, అది పాస్ అవ్వాలన్నమాట. సో లేదంటే ట్రేడ్ టెస్ట్ ఏమన్నా, అంటే మంగళోళ్ళ బార్బర్ అంటే నీట్గా చెప్పాలంటే కానిస్టేబుల్ ట్రేడ్మెన్ సేఫ్ కర్మచారి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి. అలాగే క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ ఏ ప్రాక్టికల్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఇన్ ది ప్రొఫెషన్, అంటే ట్రేడ్ టెస్ట్లు అంటే మీరు కుకింగ్, సఫాయి కర్మచారి అంటే ఏదైనా క్లీనింగ్ పర్పస్ మీద ఒక ట్రేడ్ సర్టిఫికేట్ సంపాదించాలన్నమాట. అలాగే కానిస్టేబుల్ ట్రేడ్మెన్ గార్డెనర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అవ్వాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. లేకపోతే 1 year సర్టిఫికేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయినా ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, పై రెండాటికి మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసుకొని దీనికి ట్రేడ్ సర్టిఫికేట్ ఈజీగా సంపాదించవచ్చు మనం. సో అందరూ అప్లై చేయండి. చెక్ అదర్ డీటెయిల్ అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే మనకు తెలుస్తుంది. అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. కానిస్టేబుల్ ట్రేడ్మెన్ బార్బర్ 18 to 25 years ఉంటే సరిపోద్ది అనమాట దీని యొక్క ఏజ్. అలాగే ట్రేడ్స్మెన్ సఫాయి కర్మచారి, దీనికి కూడా 18 to 25 years. కానిస్టేబుల్ ట్రేడ్మెన్ గార్డెనర్, దీనికి కూడా 18 to 23 years అనమాట. సో ప్రతి ఒక్కరూ అప్లై చేయాలి ఫ్రెండ్స్. దీని యొక్క సాలరీ వచ్చి 21,000 నుంచి 69,000 రూపాయలు అనమాట. ప్రతిదానికి అంతే సేమ్ సాలరీ మూడాట్లకి. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి పీఈటీ, పిఎస్టీ, రిటన్ ఎగ్జాము, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో పీఈటీ, పిఎస్టీ మనకు ఫిజికల్ ఫిట్నెస్ మంచిగా ఉంటే అయిపోద్ది. చిన్న రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ట్రేడ్ టెస్ట్ అయితే లేదు. దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు అన్నదే లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి లేదు, ఎవరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరికి లేదు. మిగిలిన వాళ్ళకి అదర్స్ అందరికీ 100 రూపాయలు అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పేస్తున్నాను. 28 జూలై నుంచి పడింది. 26 ఆగస్టు లాస్ట్ డేట్. సో దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్ ఎలా చేయాలంటే అప్లై ఆన్లైన్ మోడ్ ఆన్లైన్లో పెట్టాలి. చెక్ ద డీటెయిల్స్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి అప్లై లింక్ కొట్టి అప్లికేషన్లో ఫిల్ చేయాలన్నమాట. ఇక మొత్తం ఫైనల్ సబ్మిషన్ వరకు మొత్తం అన్నీ చేయాలి. చేసుకుంటే వెళ్ళిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసుకుంటే మనకి మొత్తం ఒకసారి చెక్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకుని మనం డాక్యుమెంట్ పెట్టుకుంటే అయిపోద్ది అనమాట. అలాగే ఐటీబీపీ గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2024 ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ చూస్తే మనకి పూర్తి వివరాలు తెస్తాయి. నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తాను మీకోసం. నోటిఫికేషన్ ఓకే.
డౌన్లోడ్ అవుతుంది. నోటిఫికేషన్ ఓపెన్ అయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఐటీబీపీ చాలా రిక్రూట్మెంట్లు పడ్డాయి. ఇది కొత్త రిక్రూట్మెంట్. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, బార్బరు, సఫాయి కర్మచారి, గార్డెనర్ 3 పోస్టులు పడ్డాయి. అంటే 3 రేట్లు పడ్డాయి. అది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ సీక్రెట్ నోటిఫికేషన్ అన్నమాట. ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లై లింక్ కూడా ఇస్తాను. సో లాస్ట్ డేట్ వచ్చి 26 ఆగస్ట్ 2024. దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ అప్లై చేయండి. కానిస్టేబుల్ బార్బర్ జాబులు వచ్చి 5, కానిస్టేబుల్ సఫాయి కర్మచారి వచ్చి 101, కానిస్టేబుల్ గార్డెనర్ అయితే దీనికి ట్రేడ్ టెస్ట్లో ఎక్స్పీరియన్స్ అన్నీ కావాలి 37. మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ అప్లై. సో ఇదిగో చూడండి, ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ అప్లై. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఎందుకంటే సఫాయి కర్మచారి ఫీమేల్కి కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్లై చేస్తే జాబ్ వచ్చేది ఫీమేల్కి అయితే. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క రిక్రూట్మెంట్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్, అప్లై లింకులు మొత్తం ఇస్తాను. ఏదైనా పక్కగా అందరూ అప్లై చేయండి. మీకు హెల్ప్ కూడా చేస్తాను అనమాట. జస్ట్ 10th క్వాలిఫై అయితే మీకు ట్రేడ్ సర్టిఫికేట్ సంపాదించాలంటే. ట్రేడ్ సర్టిఫికేట్ అంటే మీరు సఫాయి కర్మచారి అంటే క్లీనింగ్ పర్పస్ మీద ఏదైనా చేసినట్టు ట్రేడ్ సర్టిఫికేట్ సంపాదిస్తే మీకు ఓకే సెట్, లైఫ్ సెట్ అనమాట, జాబ్ వచ్చేది. ఓకేనా. 26 లాస్ట్ డేట్ అనమాట. పే స్కేల్ చెప్పాను కదా, 21,700 నుంచి 69,000 ప్రతి ఒక్కరికి. అలాగే పెన్షన్ స్కీమ్ అప్లై ఫర్ ది న్యూ ఎంట్రన్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. పెన్షన్ కూడా ఉందంట. సో ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అన్నీ ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. 18 to 25 ఇయర్స్, 18 నుంచి 25 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ 2 పోస్టులు గురించి చెప్తున్నాను, బార్బర్ని సఫాయి కర్మచారి కోసం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి వేరే పోస్ట్ అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. వేరే పోస్ట్ అంటే కానిస్టేబుల్ గార్డెనర్ పోస్టులు అయితే. సో అది కాకపోయినా వీటిని మాత్రం మీరు పక్కగా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. దీనికి ఒక పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. 1999లో పుట్టిన వాళ్ళు అంటే ఇంకా 25 ఇయర్స్లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చి దీని యొక్క క్యాస్ట్, ఇన్కమ్ అన్ని సర్టిఫికెట్లు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 3 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ వాళ్ళకి 6 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 8 years ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. గవర్నమెంట్ సర్వెంట్స్కి 5 years. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీని ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి దీనికి ఫిజికల్ ఫిట్నెస్ యొక్క హైట్ వెయిట్ చూద్దాం. హైట్ వచ్చి మేల్కి 170 ఉండాలి, ఫీమేల్కి అయితే 157 ఉంటే సరిపోద్ది. చెస్ట్ వచ్చి 80 ఉండాలి, దాని ఎక్స్పాన్షన్ 5 centimeters. అలాగే మేల్కి ఇది యూనియన్ టెరిటరీస్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు మనకి గొర్ఖాసు, దోర్గాసు, హిమాచల్ ప్రదేశ్ యూనియన్ టెరిటరీ ఇవన్నీ కాకుండా మనకి ట్రైబ్స్, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 162.5 ఉంటే సరిపోద్ది మేలు. ఫీమేల్ అయితే 150 ఉంటే సరిపోద్ది. అలాగే మన మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, మనకి ఎక్కడుంది మన ఇండియా, ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్. సో ఫ్రెండ్స్ ఎస్టీ కేటగిరీ అయితే 162 పాయింట్ ఉంటే సరిపోద్ది అబ్బాయిలైనా. మరి మన ఇండియా యూనియన్ టెరిటరీస్ కదా వాళ్ళైతే 170 ఉండాలి పక్కాగా. అమ్మాయిలు అయితే 157 ఉండాలి. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చి కానిస్టేబుల్ గార్డెనర్కి అయితే ఇంకో 167.5. ఇవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ 2 వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ వచ్చి దీని యొక్క లొకేషను, టాటూస్ కట్ట మాత్రం ఎప్పుడు ఉండకూడదు అసలు. అమ్మ అన్న టాటూ మాత్రం ఉండొచ్చు కానీ వేరే ఇంకేం ఉండకూడదు. నెక్స్ట్ వచ్చి హౌ టు అప్లై అండ్ బై విచ్ డేట్. 26 ఆగస్ట్తో లాస్ట్ డేట్ కాబట్టి 100 రూపాయలు అనమాట. అప్లికేషన్ ఫీజు జస్ట్ 100 రూపాయలు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ అందరూ అప్లై చేయొచ్చు. ఫీమేల్కి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేనట్టుంది. ఇంకా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఐటీబీపీ రిక్రూట్మెంట్. అమ్మాయిలు అయితే జస్ట్ అప్లై చేస్తే లైఫ్ సెటిల్మెంట్ అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ ఏంటో చూద్దాం ఫస్ట్. పీఈటీ మేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 km ఉంటుంది. అది 730 minutesలో. అమ్మ ఆర్మీ ర్యాలీ వేసిన వాళ్ళు అయితే జమ్ములు ఆడితే వేసేసుకోవచ్చు. లాంగ్ జంప్ వచ్చి 11 feet లాంగ్ జంప్ ఉంటుంది, 3 chances. హై జంప్ వచ్చి 3.5 feet, 3 chances. ఫీమేల్కి అయితే 800 meters, అది 4:45 minutes. అంటే 800 meters అంటే చాలా సింపుల్. అది 4 నిమిషాలకి ఏమంటున్నారు 800 meters అంటే ఒక సైకిల్ 400, ఇంకో సైకిల్ 400 అనమాట. 800 కలిపి
ఫోర్ మినిట్స్కి ఏమంటారు, చాలా డెడ్ ఈజీ. అలాగే లాంగ్ జంప్ వచ్చి 9 feet 3 ఛాన్సెస్, హై జంప్ వచ్చి 3 feet 3 ఛాన్సెస్, ఇది అమ్మాయిలకి అనమాట. సో నెక్స్ట్ వచ్చి నో మార్క్స్ విల్ బి అవాయిడెడ్, అంటే మీరు మంచి మెరిట్లు వేసినా సరే మార్క్స్ జస్ట్ క్వాలిఫై అయితే మనకు చాలన్నమాట, క్వాలిఫై మాత్రం చూసుకోవాలి. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ క్వాలిఫై మేల్ క్యాండిడేట్స్, ఓకే అంతే సేమ్. హైట్ చెప్పాను కదా ఇందాక 170 అని, అది ఉండాలి. నెక్స్ట్ వచ్చి 165 ఎస్టీ క్యాండిడేట్కి. నెక్స్ట్ వచ్చి రిటన్ ఎగ్జామినేషన్ 50 మార్క్స్ ఉంటుంది, పక్కాగా రిటన్ ఎగ్జామ్ 50 మార్క్స్ ఉంటుంది. క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ విల్ హ్యావ్ టు అండర్గో రిటన్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్స్. దీని యొక్క ఎగ్జామ్ వచ్చి జనరల్ నాలెడ్జ్, అదే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ మీద 15 క్వశ్చన్లు అడుగుతారు, 15 మార్కులు. నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ అంటే మామూలు సింపుల్గా నాలెడ్జ్ ఉంటే 10 మార్కులు అడుగుతారు, 10 క్వశ్చన్లు అడుగుతారు, 10 మార్కులు, 15 ఓకేనా. నెక్స్ట్ వచ్చి అనాలిసిస్ మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనమాట, 10 మార్కులు అడుగుతారు, 10 క్వశ్చన్లు, 10 మార్కులు. అనాలిసిస్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ అబ్జర్వ్డ్ డిస్టింగ్విష్డ్ ప్యాటర్న్స్ 15 మార్కులు అడుగుతారు, 15 క్వశ్చన్లు. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ 10 క్వశ్చన్లు అడుగుతారు, 10 మార్కులు అనమాట. మొత్తం 50 క్వశ్చన్లు అడుగుతారు, 50 మార్కులు, గంట అనుకుంటా టైం, 1 అవరా, 1 అవర్ అనుకున్నా, 1 అవర్, 50 క్వశ్చన్లు, 50 మార్కులు, డెడ్ ఈజీ. కాబట్టి యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 18 మార్కులు వస్తే క్వాలిఫై, 50 మార్కుల్లో 18 మార్కులు వస్తే యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్వాలిఫై అనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీకి అయితే 17 మార్కులు వస్తే జస్ట్ క్వాలిఫై. 17 మార్కులు వచ్చి ఈ ఈవెంట్లు వేసుకొని జగ్జాగా మీకు జాబ్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. దీనికి ట్రేడ్ టెస్ట్ ఉంది కదా, ట్రేడ్ టెస్ట్ ఏంటంటే జస్ట్ బార్బర్కి అయితే కష్టం, కానీ అమ్మాయిలు ఇది సఫాయి కర్మచారి ఉంది కదా, అది అమ్మాయిలకి బెస్ట్ అనమాట, ఎందుకంటే మనకి క్లీనింగ్ పర్పస్ అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. యూనిఫామ్ వేసుకుంటారు అబ్బా, క్లీనింగ్ పర్పస్ అంటున్నారు కానీ యూనిఫామ్ వేసుకుంటే సెట్ లైఫ్. ఇదేంటంటే కానిస్టేబుల్ అబ్బాయిలు పెట్టుకుంటారు కదా, హెయిర్ కటింగ్ ఆఫ్ వేరియస్ టైప్స్ 20 మార్క్స్ ఇస్తారు. బాడీ హెడ్ మసాజ్ 15 మార్కులు. నాలెడ్జ్ అబౌట్ యూజ్ ఆఫ్ టూల్స్ మిషన్స్ యూజ్డ్ ఇన్ ద ట్రేడ్ వర్క్ 15 మార్కులు. అంటే మనకి మంగళూరులో ఉంటుంది కదా, ఆ వర్క్ ఎలా చేయడం, వేరే కటింగ్స్ కుట్టడం వస్తే 20 మార్కులు. హెడ్ మసాజ్ గంట చేత 15 మార్కులు. అలా కాకుండా టూల్స్ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే 15 మార్కులు అనమాట. అలాగా 50 మార్కులు అనమాట ట్రేడ్ మార్క్స్. నెక్స్ట్ వచ్చి సఫాయి కర్మచారి, అది వచ్చి నాలెడ్జ్ అబౌట్ టూల్స్ కోసం తెలిస్తే, అంటే మనం ఊడుస్తాం కదా, ఆ టూల్స్ కానీ తెలిస్తే 10 మార్కులు. క్లీనింగ్ ఆఫ్ బాత్రూమ్ టాయిలెట్ వాష్ బేసిన్ ఎలా క్లీన్ చేయాలో తెలిస్తే అదొక 15 మార్కులు. కలెక్షన్ అండ్ ప్రాపర్ డిస్పోజబుల్ ఆఫ్ ట్రాష్ గార్బేజ్, అంటే చెత్త గడ్డ వేస్తారు కదా, అవన్నీ తీసుకుని కలెక్ట్ చేయడం గట్ట చేస్తే 10 మార్కులు. ఎబిలిటీ టు ఓపెన్ ఏ బ్లాక్డ్ స్వీపర్ పైప్ లైన్ లాట్రిన్ అండ్ సెప్టిక్ ట్యాంక్ మీద కొంచెం అవగాహన ఉంటే అదొక 15 మార్కులు. అది మనం అబ్బాయిలు చేస్తారు కానీ అమ్మాయిలు ఏం చేయించారు, కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. కానిస్టేబుల్ గార్డెనర్, దీని యొక్క కానిస్టేబుల్ గార్డెనర్ వచ్చి ప్లాంట్స్ ఫ్లవర్స్ ఎలాగా పెంచాలి, లేదంటే ఎలా వాటర్ వేయాలి, కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏం వాడాలి, అన్నిటి మీద ఇంకో 10 అలా 50 మార్కులు. ట్రేడ్కి వచ్చి 50 మార్క్స్ అనమాట. ఎగ్జామ్ వచ్చి 50 మార్క్స్, మొత్తం 100 మార్క్స్కి ఎగ్జాము. సో మెరిట్ లిస్ట్ వచ్చి మనకి కట్ ఆఫ్ వచ్చి యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకము 18 మార్కులు, ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకము 17 మార్కులు కట్ ఆఫ్. సో ఈజీగా వచ్చే జాబులు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకా రిజల్యూషన్ ఆఫ్ ది కేసెస్, ఆల్ఫాబెటిక్ ఆర్డర్, వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, మీ 10th ఇంటర్ మీదే కదా పెట్టేది మనం. సో ప్రతి ఒక్కరు ఇంటర్ వరకు ఎన్ని సర్టిఫికేట్లు దొరికితే అన్ని సర్టిఫికేట్లు అప్లై చేసి అవన్నీ తీసుకురావాలన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా వచ్చి ఐటీబీపీ అంటే మీరు ఎంతైనా సరే 7 రాష్ట్రాలు ఉంటాయి లోపల, ఆ 7 రాష్ట్రాల్లోనే తిరుగుతారనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం. కాబట్టి ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం పక్కా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తుంటాను. ఎందుకంటే చాలా అద్భుతమైన నోటిఫికేషన్ కాబట్టి, ఇది పక్కగా ఆఫ్లైన్ కూడా కాదు, ఆన్లైన్ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే కష్టం, మనకి అడ్మిట్ కార్డ్ వస్తుంది, అవన్నీ చేసాం. ఇది ఆన్లైన్ కాబట్టి డబ్బులు కడతాం కాబట్టి పక్కాకి అడ్మిట్ కార్డ్ వస్తుంది. మీరు వెళ్తే మాత్రం ఈజీగా సెలెక్ట్ అయిపోతారు అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చి ఇది స్టేట్ యూనియన్ టెరిటరీ, ఇది ఓబీసీ అప్లయింగ్ ఫాము, ఓకే పోస్ట్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓబీసీ అప్లయింగ్ ఫాము, అనెక్సర్,
అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్ అవన్నీ అడుగుతారు. అవన్నీ క్రిమి లేయర్ అవన్నీ చూసుకుని అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చి 26 ఆగస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అప్లై మాత్రం పక్కాగా చేయండి. ఆడవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే అందరూ అప్లై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.